ఏదైతే జాతులు చూసినావా అదంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఏడుంది బే కాంగ్రెస్ లా ఇవాళ బట్టి గారు ఉప ముఖ్యమంత్రి అయినరా, బీజేపీలో ఏడున్నారా, దళితుడు స్పీకర్ అయినరా, కాంగ్రెస్ లా మంత్రులు అయినరా, నలుగురు ఏడున్నారా బీజేపీలో, ఏ రాష్ట్రంలో ఉన్నారా? నేను చూపెట్టలేని కొన్ని వీడియోలు భయంకరంగా దళితులని చంపుడు. లేరు, నువ్వు చెత్త నింపితే అది నిజం కాదు. డేటాతో తీసుకురా బోసుడికే, నేను చూపెడతా బీజేపీ ఏమేమి అక్రమాలు చేస్తుందో చూపెడతా. నిన్న ఒక బీజేపీ వాళ్ళది ఏదో మీటింగ్ జరిగితే ఎస్సీ అని చెప్తుంది. ఆడ ఎస్సీ అయితే ఏమైంది? దొంగ ముండలు. ఎవరైనా విమర్శించవచ్చు. ఒక ప్రత్యర్థి పార్టీ ఉన్నప్పుడు, లేకపోతే నీకు విమర్శించాలనుకున్నప్పుడు భావ ప్రకటన, వాక్ స్వాతంత్రం అనేది ఉన్నప్పుడు ఎవడైనా మాట్లాడొచ్చు. కానీ దానికి ఒక విధానం ఉంటుంది. నువ్వు 10 ఏళ్ల నుంచి విధానమే ఉంది రా ఒల్లలంబడి కొడక. విధానం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. మంచి అడుగు విలువిస్తాం, దుర్మార్గులకు ఇట్లనే మాట్లాడతాం. అర్థమైందా? ఇది మెల్లగా చెప్తున్నారంట. లాతోకి సునానాయ నువ్వు చేసే వీడియోలు పిల్లలు లేకపోతే ఎవరో చూసారు తెలిసి తెలియని ఏం మాటలు మాట్లాడుతున్నారో. ఎంపీలనేమో బోడుగుండుగాడు, గీడుగుండుగాడు బరాబర్ అంటాం రా, బరాబర్ అంటాం. ఏం చేసిండ్రా? ఈ గుండుగాడు ఏం చేసిండు, ఆ గుండుగాడు ఏం చేసిండు. ఈడు నిజామాబాద్ పసుపు అన్నాడు, ఏదిరా? మళ్ళా లాస్ట్ కి మళ్ళీ ఫస్ట్ వద్దన్నాడు, స్పైస్ బోర్డు అన్నాడు, మళ్ళీ ఇదన్నాడు, అదన్నాడు. ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాడు. ఒక్క కేంద్రం నుంచి ఒక్క నిధులు తీసుకొచ్చి చెప్పరా? ఈ గుండుగాడు ఏం చేసిండు, ఆ గుండుగాడు ఏం చేసిండు. లెఫ్ట్ భావజాలము, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రెసివ్ థాట్స్ అన్నటువంటి ఈటల రాజేందర్ గారు ఏం తెచ్చిండు మల్కాజ్గిరికి? వాడు కరీంనగర్ కి బండి సంజయ్ గారు ఏం తెచ్చిండు? వీడు రఘునందన్ గారు ఏం తెచ్చిండు? వీడు ధర్మపురి అరవింద్ గారు ఏం తెచ్చిండు? ఒక్కడన్నా ఒక 5 పైసల పని చేసి పెట్టిరా? దొంగ నా కొడుకులు. మోడీగా పోతారు, మోడీగా అంతటి ఫోటో దిగుతారు. అంతటి ఫోటో దిగితే మాకే పోతారా? మా భూమి పెడతారా బోసుడికే? బరాబర్ తిడతాం. గుండుగాలం లేకపోతే ఏమంటారు? మాటలు రావురా. నువ్వు పాపన వాళ్ళది ఇది చేస్తుంది అన్నావు కదా, మరి నువ్వు పొద్దున్న నుంచి మీరు అందరూ కలిసి పాపన వాళ్ళది నీకు అలవాటు రా. బాపనోని పార్టీలా సంకనాక్తున్న ఇలాంటి మీకు అలవాటు ఉంది. అది మీరు చేసే పని మేము చేయలేం కదా. అర్థమైందారా? బాపన్ నా కొడుకులు. ఆడు సావర్కర్ గారు కొజ్జా నా కొడుకు అంటారు, రాసుకున్నాడు పుస్తకంలో. నేను బేబీ తినేవాడిని, నేను ఈ కొజ్జా నా కొడుకునని. మీకు అలవాటు ఉంది ఆ కొజ్జా నా కొడుకులకి, ఈ సావర్కర్లకి, వీళ్ళకి, గోల్వార్కర్లకి. మాకు లేదు. గోడ్సేలకి వీళ్ళకు ఉంది. అర్థమైందా? అది బాపనోళ్ళ పార్టీరా. ఆర్ఎస్ఎస్ బాపనోళ్ళ పార్టీ, బీజేపీ బాపనోళ్ళ పార్టీ. చేయమన్ దమ్మంటే దళితుని ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ఏమన్ మోహన్ భగవత్ గారిని దిగిపోమన్. ఆ యొక్క నడ్డా ఎవడరా? బాపనోడు కాదురా. ఆర్ఎస్ఎస్ గురించి కాదు, నేను ఇంకా ఇప్పుడు తక్కువ మాట్లాడినా. ఇంకా కనుక నేను చెప్తున్నా, మీకు ఒక్క వీడియో బ్యాంచ్ అరేతురే ఒక్క వీడియో చేసినా కానీ అమ్మనకం కాదు, మొత్తం బ్యాంచ్ ఎంత కాడికైతే అంత కాడికి. నువ్వు నా నోట్ల నుంచి మాటలు ఇదే లాస్ట్. నేను బూతులు ఇప్పటివరకు మాట్లాడలేదు, ఇక మాట్లాడకూడదని అనుకుంటున్నా. నువ్వు నాతో బూతులు తెప్పియద్దు. ఎందుకంటే నిజంగా నేనైతే కన్ఫర్మ్ చేస్తా, బర్రెలకు దున్నపుతులకి పుట్టినామని. బరాబర్ తెలుతా. మీకు నార్మల్ గా మాట్లాడలేని స్థాయి, తాగితే గానీ మాట్లాడలేని బతుకు నీదో బతకరా? బరాబర్ తిడతాం. బాపనోళ్ళని ప్రతిరోజు తిడతా, అనునిత్యం తిడతా. నువ్వు ఎట్లయితే మాకు అర్థం కాని భాషలా బాపనోడు మంచిగా ఉండాలి, శూద్రుడి పిల్లలు మండబెట్టాలని సంస్కృతంలో చెప్తున్నావు కదా. మేము అచ్చ తెలుగులోనే తిడతాం, అందరికి అర్థమయ్యే భాషలోనే తిడతాం. దొంగ నా కొడక, గుర్తుపెట్టుకో బిడ్డ. మీ కామెంట్ చదువు. ఏమంటున్నావు? రవి కిరణ్ కుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎవరీవన్, థ్యాంక్ యూ. కుమార్ మహేందర్, మీతో మాట్లాడొచ్చా బ్రో? తప్పకుండా బ్రదర్, తప్పకుండా. కుమార్ మహేందర్ బ్రదర్, తప్పకుండా మాట్లాడదాం కాల్ అయిపోయినాక. అంటే ఇప్పుడు నైట్ అయింది కదా, ఇండియాలో మార్నింగ్ టైం. నగేష్ దేవరకొండ, యు ఆర్ ఎ గ్రేట్ పర్సనాలిటీ అన్న. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎవరీవన్. తప్పదు బ్రదర్. ఎందుకంటే మనము కామ్గా ఉంటే వీళ్ళు ఇంకా మనని ఇంకా అనగదొక్కుతారు. మనం వద్దు బంతిని ఎంత కిందకి కొడితే అంత పైకి లేస్తుంది. మనం కూడా అంతే.
ఓకే, ఇక మనం ఇప్పుడు వాడు ఈ ఆపరేషన్ ఒప్పుకున్నాం అనుకో మన తాత ముత్తాతల లెక్క, ఇక మనని మళ్ళీ ఒక 100 ఏళ్ళలో మళ్ళీ కొన్ని జనరేషన్స్ మనని బతకనియాడు ఇక. కాబట్టి వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. బాపను అని వెలివేద్దాం. మనం ఇవాళ ఏ వర్ణ వ్యవస్థలో మనకి ఈ కుల వృత్తులు పెట్టిండో ఏ కుల వృత్తోడు బాపను వానికి ఏ సేవ అందించదు. అప్పుడు తెలుస్తుంది ఆ నొప్పేందో వానికి. దట్ విల్ బి ద బిగ్ పనిష్మెంట్ ఫర్ దెమ్. ఏ బ్రాహ్మణుని పూజకి విలువద్దు. పూజలు కావాలంటే మనమే దేవుని మొక్కుంటే చాలు, నీకు పూజలు కూడా అవసరం లేదు. బాపనోడు చెప్తేనే పూజ కాదు, మనకు నచ్చినట్టు మన మనసు నిష్కల్మషంగా మొక్కుంటే నిజంగా మన కోరిక ఏదైనా ఉంటే ఆ ప్రకృతి తీరుస్తుంది, తప్పకుండా తీరుస్తుంది. ఎప్పుడు నీ కోరిక స్వచ్ఛమైంది, నిజమైంది, అందులో యొక్క న్యాయం ధర్మం ఉంటే. అర్థమైందా? మధ్యవర్తి అవసరం లేదు. కాబట్టి ఏ బాపనోడు విలువాల్సిన అవసరం లేదు. చక్కగా చేద్దాం, వాళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పుదాం, తెలవాలి వాడికి అయ్యో ఏం చేయాలో అర్థం కాక ప్రతి బాపనోడు వచ్చి ప్రతి శూద్రుని కాలు పట్టుకోవాలి. అప్పుడు తెలుస్తుంది ఆ కాలు పట్టుకుంటే దాని అర్థం ఏందో.